ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా గడుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చిస్తున్నారు. అత్యోదయ పథకంపైన ఇద్దరి మధ్య చర్చ కొనసాగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుస్తూ ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అంత్యోదయ పథకం పైన కూడా ఇద్దరి మధ్య చర్చ కొనసాగుతూ ఉంది. తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం తెచ్చారు కేంద్రం. దీనిపైన కూడా చర్చ కొనసాగుతుంది. పూర్వోదయ పథకంలో ఏపీ అలాగే అంత్యోదయ పథకం పైన ఇద్దరి మధ్య కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పూర్వోదయ పథకానికి సంబంధించి రాష్ట్రానికి నిధులను కేటాయించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కోరనున్నారు. అదేవిధంగా ఇటు పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తోటి ఈ భేటీ సందర్భంగా చర్చించున్నారు. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలో భాగంగా జీఎస్టీ 2.0 తీసుకువచ్చిందో ఆ జీఎస్టీకి సంబంధించిన అంశంలపైన కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రితో చర్చించున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈ యొక్క జీఎస్టీకి సంబంధించి కూడా 16వ తేదీ వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 16వ తేదీన కర్నూలులో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ తోటి చర్చించనున్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు సంబంధించి కూడా ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటాకు సంబంధించిన నిధులకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించనున్నారు. అదేవిధంగా ఇతర అంశాలు, ఆర్థిక పరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తుతం నిర్మలా సీతారామన్ తోటి చర్చించనున్నారు. సుమారు దాదాపు గంట సేపుగా కూడా ఈ భేటీ కొనసాగుతుంది. ఇంకా మరి కాసేపట్లో ఆ భేటీ ముగించుకొని బయటికి రానున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్థిక పరమైన ఇబ్బందులు, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, వీటన్నిటికీ సంబంధించి కూడా రాష్ట్రంలో కావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రితోటి చర్చించనున్నారు. ఇతర అంశాలపైన కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రితో అయితే ప్రధానంగా ఈ భేటీలో చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. గోపి, అంటే విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సు కూడా ఇద్దరి మధ్య చర్చ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో చర్చల అనంతరం ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉండొచ్చు? ఈ నెల 14, 15వ తేదీల విశాఖపట్నం కేంద్రంగానే ఈ యొక్క ఆర్థిక సదస్సు సంబంధించి కూడా కొంత పారిశ్రామిక సదస్సు కూడా జరగబోతుంది. వీటికి సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా కూడా ఆమెకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో అనేక పథకాలు, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇటు విశాఖలో ఇప్పటికే డేటా సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి డేటా సెంటర్గా ఈ యొక్క విశాఖ కేంద్రంగా అభివృద్ధి చేయబోతున్నారు. దానికి సంబంధించిన అంశం, ఇతర పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి అనేక కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేందుకు కృషి చేయడం, దానికి సంబంధించి కూడా కొంత ఆర్థికంగా రాష్ట్రం పైన భారం పడుతున్న నేపథ్యంలో కేంద్రాన్ని ఆర్థిక సహాయం కోరనున్నారు. ఏదైతే పారిశ్రామిక సదస్సు ఈ 14, 15వ తేదీలో విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఈ యొక్క సదస్సుకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితోటి చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అనేక లోటుపాట్లకు సంబంధించి కొంత బడ్జెట్ సంబంధించిన అంశాలపైన కూడా ఆయన ఈ సందర్భంగా ఆమెకు కొన్ని వినతి పత్రాలు కూడా ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పథకాలు, అమలు చేస్తున్న తీరు, వాటికి సంబంధించి కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర కొత్త కంపెనీలకు సంబంధించి కావచ్చు, ఆయా జిల్లాలలో వారిగా కొంత డెవలప్మెంట్స్కి సంబంధించి ఇటు కర్నూలు, కడపకు సంబంధించి కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే కొబ్బరి తోటకు సంబంధించి కొబ్బరిని ముఖ్యంగా డెవలప్ చేయాలనుకోవడం
రావడము, అదేవిధంగా జీడిపప్పుకు సంబంధించి కూడా కొంత అక్కడ ఉన్న పరిస్థితులు వాటిని జీడిపప్పును కూడా మార్కెటింగ్ చేయడము, అదేవిధంగా అరకు తోటకు సంబంధించి కాఫీని కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడము, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తద్వారా రాష్ట్రానికి వస్తున్న నిధులు ఇతర అంశాలపైన కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రితో అయితే చర్చించినట్టు సమాచారం అందుతుంది. రైట్, థాంక్యూ గోపి.